ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025 జనవరి 29వ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది. ఇది పుష్యమాసంలో చివరి రోజు. తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో చివరి రోజున వచ్చే పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఇది చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న ఆత్రేతీయ శక్తులు కలిగి ఉన్న అమావాస్య ఇది. 2025 సంవత్సరంలో మొదటి అమావాస్య. ఇది కొత్త సంవత్సరంతో వస్తుంది. ఎందుకంటే మౌని అమావాస్యకు అంతటి శక్తులు ఉన్నాయి. మౌని అమావాస్య రోజున 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. వద్దన్న డబ్బు ధనం వస్తుంది. ధన సమస్యలు పోతాయి. తిరిగిలేని యోగాలు ఏర్పడతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే మౌని అమావాస్యకు అంతటి శక్తులు ఉంటాయి కాబట్టి. ఈ రోజున ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన తిరిగిలేని రాజయోగం కూడా పడుతుంది. చాలా అద్భుతాలు కూడా జరుగుతాయి. ఈ అమావాస్య అమృత గడియలతో అతి శక్తివంతంగా వస్తుంది కనుక దీనికి చాలా పవర్స్ కూడా ఉంటాయి. ఈ అమృత గడియలలో కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి దిష్ట వేసుకొని కూర్చుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మేము చెప్పే ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులను మీ ఇంటికి ఉన్న దరిద్రాలను తీసివేస్తాయి. మీ సంపదను పెంచుతాయి కూడా. ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మిని ఆకర్షిస్తాయి. ఇవి చాలా మంగళకరమైన కూడా వస్తువులు. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమావాస్య చాలా గొప్పది, అలాగే చాలా శక్తివంతమైనది. ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు నూనె పెట్టుకోకూడదు. నల్లటి వస్త్రాలు కూడా ధరించకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు. చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. అక్కడే అన్నీ పడేస్తూ ఉంటారు కూడా. అలానే అక్కడికి వెళ్తే మనకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా కూడా జాగ్రత్తగా చూసుకుని నడవండి. దిష్టి వస్తువులను తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమావాస్య రోజున జుట్టును గోలను కట్ చేసుకోకూడదు. అలాగే అమావాస్య రోజున గుమ్మడికాయ కూరను తినరాదు. ఏ రూపంలో కూడా అమావాస్య రోజున గుమ్మడికాయను తినకూడదు. కానీ అమావాస్య నాడు గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. కానీ ఈ అమావాస్య రోజున స్త్రీలు గుమ్మం మీద కూర్చుని కంటతడి అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంటికి దారిద్రం పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున 2 లేదా 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీకున్న కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా అమావాస్య రోజున ఈ వస్తువును తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవే ఉండవు. లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ మౌని అమావాస్య రోజున కొన్ని వస్తువులు తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి? కళ్ళు ఉప్పు. కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ఉప్పు ప్యాకెట్ని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. అలా అమావాస్య రోజున కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీకు వస్తుంది. కళ్ళు ఉప్పు చాలా శక్తివంతమైనది కూడా. దీనిని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే కళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కళ్ళు ఉప్పుని రాళ్ళ ఉప్పు అని, రాతి ఉప్పు అని, ర్యాకెట్ స్టాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ కళ్ళు ఉప్పును ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా కూడా కళ్ళు ఉప్పు మాత్రం ఒకటే. ఒక ఉప్పు ప్యాకెట్ను మహా అయితే 10 రూపాయలు లేదా 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని
మీరు చేసే వంటలో కూడా వాడుకోవచ్చు, లేదా పరిహారాలకైనా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజున కళ్ళు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి, ఆర్థిక బాధలు తీరిపోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. కనుక మౌని అమావాస్య రోజున అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవాలి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుతమైన అమావాస్య రోజున లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా మీకు కలుగుతుంది. ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశాలు కూడా మీకు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలు కొని తెచ్చుకోండి. కనీసం చిన్న ₹5 లవంగాల ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటలో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకైనా సరే లవంగాలను వాడవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఆడవారు ఉదయాన్నే చూచిగా తలస్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో దీపారాధన చెయ్యండి. చాలా మంచిది. అమావాస్య రోజున దీపం పెట్టకూడదు అని, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మీ పూజ కూడా చేయకూడదు అని భావిస్తారు కూడా. కానీ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే లక్ష్మీ అమ్మవారు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా మౌని అమావాస్య రోజున మీ ఇంట్లో దీపం పెట్టండి. ఈ దీపంలో 2 లవంగాలు కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారు. అలానే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినండి. ఇలా లవంగాన్ని తినడం వలన మీకున్న గ్రహదోషాలు, జాతక దోషాలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజున ఈ చిన్న లవంగాలను ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలు దీపంలో వేయండి. ఇంకొక లవంగం మీరు మీ నోట్లో వేసుకుని తినేయండి. మిగిలిన లవంగాలు మీ వంటగదిలో పెట్టుకొని వంటలో వాడుకోండి. ఇలా మౌని అమావాస్య రోజున లవంగాలు తెచ్చుకోవడం వలన ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక మూడో వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవలు. లక్ష్మీ గవలు అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం కూడా. కాబట్టి ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవలు ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవలు అంటే పసుపు గవలు, నల్ల గవలు కాదు. ఈరోజు 5 పసుపు గవలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని తర్వాత ఆ గవలను తీసుకుని వెళ్ళి మీ బీరువాలో ఉన్న లాకర్లో పెట్టుకుంటే మీకు ధనానికి ఎటువంటి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్లో ఈ లక్ష్మీ గవలు దొరుకుతాయి. ఈ గవలు నరదిష్టిని పోగొడతాయి కూడా. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. కనుక ఈ మౌని అమావాస్య రోజున చక్కగా 5 లక్ష్మీ గవలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచండి. ఆ తర్వాత ఈ గవలను తీసేసి వెరటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవలను ప్రతి 3 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు. ఇలా అమావాస్య నాడు లక్ష్మీ గవలను తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు కూడా మీకు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసే మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం కూడా ఉంటుంది. కనుక అమావాస్య రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆవాలు వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటలో వాడుకోవచ్చు. లేదా మాకు దారిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకొని ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లను వేసి ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడి, చిటికెడు జీలకర్రను, 2 వేపాకు ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడుము మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చేయండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా,
ఆ పొగను ఇల్లంతా కూడా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజున ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్రాలంతా కూడా బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున ఆవాలు కొని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నశించిపోతుంది. మీరు చేసే వంటలో కూడా ఈ ఆవాలను వాడుకోవచ్చు. ఏం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది కూడా. వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువుల గురించి చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల నుండి ఏవైనా సరే 2 వస్తువులైనా సరే మీ ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుందండి. మనం ఈ వీడియోలో చెప్పిన అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం 2 వస్తువులైనా తెచ్చుకోండి. ఏవైతే మీకు అవసరమో అవే తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన మీరు ఏ పని చేసినా నష్టపోరండి. మీకు ఏమీ నష్టం కూడా జరగదు. ఈ వస్తువులలో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు కూడా. కనుక అందరూ కూడా ఈ మౌని అమావాస్య రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు వస్తుంది. సకల సంపద వస్తుంది. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. మౌని అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఇంటికి తీసుకోకూడదు. అవి ఏమిటి అంటే చీపుర మరియు మట్టి గాజులు. అమావాస్య రోజున చీపురుని కానీ మట్టి గాజులు కానీ కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా హరించిపోతుంది. అలాగే దారిద్ర్యం పడుతుంది. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను పొరపాటును కూడా తెచ్చుకోవద్దు, కొనకూడదు. విన్నారు కదండి. ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.